ఒకటి. నదుల గురించి అధ్యయనం చేయడాన్ని పొటమాలజీ అని పిలుస్తారు. 2. మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవంగా జరుపుకుంటారు. 3. భారతదేశంలో నవంబర్ 24 నుంచి 27 వరకు నదీవారం నిర్వహిస్తారు. 4. సుస్థిరాభివృద్ధికి నీటిపై చర్య అంతర్జాతీయ దశాబ్దం 2018 నుండి 2028. 5. దక్షిణ భారతదేశంలో పరివాహక ప్రాంతం ఆధారంగా అతిపెద్ద నది గోదావరి. 6. తెలంగాణలో గోదావరిని కలిసే మొదటి ఉపనది మంజిర. 7. తెలంగాణలో గోదావరిని కలిసే చివరి ఉపనది ఇంద్రావతి. 8. గోదావరి పరివాహక ప్రాంతం అతి తక్కువ కలిగిన రాష్ట్రం కర్ణాటక. 9. గోదావరి దక్షిణ త్రివేణి సంగమాన్ని కాళేశ్వరం ప్రాంతంలో ఏర్పాటు చేస్తుంది. 10. తెలంగాణలో గోదావరి నది పొడవు 520 కిలోమీటర్లు.